హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పొల్లూరమ్మాయి. ఇక్కడైతే మేము ఈరోజు కృష్ణాష్టమి రోజు ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయండి. ఇక్కడ ఉట్టే కుండ కూడా ప్రిపేర్ చేసేసాము. అలాగే ఉట్టు కొట్టే ప్లేస్లో మాత్రం కుర్రోళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా పొద్దున్నుంచి అయితే అండి చాలా బాగా కష్టపడి అయితే పనిచేస్తున్నారండి. వాళ్ళైతే చాలా అందరూ కూడా సపోర్టింగ్గా ఉన్నారండి. మొత్తం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి చాలా బాగా చేసుకున్నారండి. తోరణాలు అన్నీ కూడా చూశారు కదండి ఎంత బాగా కడుతున్నారో. అలాగే ఈ కృష్ణాష్టమి అయితే చాలా బాగా జరుపుకున్నామండి మేమైతే. అలాగే అందరూ కూడా సపోర్టింగ్ బాగుంటుందండి. ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అందరూ కూడా వచ్చి కలిసిమెలిసి చేసుకుంటామండి. ఇక్కడైతే మేము ఉట్టి కొట్టే కుండనైతే ముందుగా అంతా అలంకరణ అంతా చేసేసుకున్నామండి. అలాగే కలశం కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ముందుగానే కుండకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అందులోకి పాలు పెరుగు కాయిన్స్ అనేవి వేసేసుకున్నామండి. ఇప్పుడైతే మాత్రం అందులోకి అందరం కూడా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కూడా వేస్తున్నామండి. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా వెనక ఉండేవాళ్ళండి. మా ఇంటి వెనకాల ఉంటారండి. మాకు దేనికన్నా సపోర్టింగ్ అయితే మాత్రం బాగా వస్తారండి వీళ్ళ అమ్మాలు కానీ. అలాగే మేమంతా కూడా కలిసి ఇప్పుడు కలశంకి అయితే దానికైతే పూజ చేసుకుంటున్నాము. ఇలా కుండకు పూజ చేసుకుంటున్నాము. అప్పుడైతే అగరబత్తులు వెలిగించి ధూపం చూపించేసామండి. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు ప్రసాదం ఏంటంటే మా అత్తయ్య అయితే అటుకులు బెల్లం ప్రిపేర్ చేశారండి. అవన్నీ అక్కడ అత్తయ్య అయితే కడుతూనే ఉన్నారు. ఇక్కడ అందరం కూడా పూజ అంతా అయిపోయిందండి. అక్కడ ఉట్టి కట్టే ప్లేస్ నుంచి రమ్మని పిలుస్తున్నారు కాబట్టి గబగబా కానిచ్చేస్తున్నాం. ఇక్కడైతే కుండనైతే 3 సార్లు పైకి కిందకి లేపి కూర్చోబెట్టామండి. ఇప్పుడైతే ఈ కుండనైతే మేము ఉట్టి కొట్టే ప్లేస్కి తీసుకెళ్తున్నామండి. దీని వచ్చేసి భవానీ అండి. తను కూడా బాగానే హెల్ప్ చేసింది నాకైతే. ఇప్పుడైతే మేము ఉట్టి కొట్టే ప్లేస్కి అనేది వెళ్తున్నామండి. ఈ ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. వీళ్ళిద్దరూ అండి మాహి దీక్షిత్ అండి చాలా బాగా అండి వచ్చి డ్యాన్సులు వేసుకుంటూ మమ్మల్ని భలేగా అసలు వీళ్ళదేనండి చిన్న కృష్ణులదే బాగా జరిగిందండి. అక్కడ చూడండి కృష్ణుడి వేషం వేసుకున్నాడు కదండి, తను కూడా చాలా బాగా వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా చేసుకున్నారండి. చిన్నపిల్లల మనస్తత్వంలోని ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికైతే పిల్లలందరూ కూడా. నేనైతే మాత్రం ఇక్కడ ఉట్టి కొట్టే ప్లేస్కి వచ్చిన తర్వాత అందరికీ కూడా పిల్లలందరికీ కూడా చిన్ని కృష్ణులు కాబట్టి అందరికీ కుంకుమ బొట్లు అనేది పెట్టేశానండి. ఇక్కడైతే ఉట్టి అనేది కట్టేస్తున్నారండి. ఉట్టి కట్టేసిన తర్వాత వీళ్ళందరూ ప్రిపరేషన్ రెడీగా ఉన్నారండి ఉట్టి కొట్టడానికి. ఇక్కడైతే ఉట్టి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నారు చూడండి. చాలా బాగా కుదిరిందండి ఉట్టి కూడా. ఇప్పుడైతే ఉట్టి కొట్టడానికి ఫస్ట్ అయితే ఈ దీక్షిత్ గడే వెళ్ళాడండి. అసలు అయితే పిల్లల హడావుడి చాలా బాగుంటుంది కదండి. వీడు చూడండి ఎంత బాగా అసలు ఎంజాయ్ చేస్తున్నాడో. మేమైతే పెద్దవాళ్ళకన్నా ఈ పిల్లల ఎంజాయ్మెంటే చాలా బాగా అనిపించిందండి. ఈ కృష్ణాష్టమి అయితే అండి చాలా బాగా జరుపుకున్నామండి మేమైతే. పిల్లలందరూ కూడా చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళే కాదు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. లాస్ట్కి అయితే ఎలా అయితే అండి అందరూ కలిసి ఉట్టు కొట్టుకున్నారండి. ఈ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి పెద్ద అయితే మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి అండి మనం ఇలా ఎంజాయ్ చేయించాలండి. డ్యాన్సులు వేస్తూ పిల్లలు పాటలు పాడుకుంటూ ఇలా చాలా బాగా అందరూ కూడా అండి బాగా ఎంజాయ్ చేసామండి. ఈ కృష్ణాష్టమి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే ఉంటారు కదండి. మాకైతే చాలా గుర్తుండిపోయే మెమొరబుల్ అండి ఈ సంవత్సరం అయితే. అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా చిన్న చిన్న కృష్ణులు పెద్ద పెద్ద కృష్ణులు చాలా బాగా కలిసిమెలిసి అందరం చాలా బాగా చేసుకున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సపోర్టింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో నేను అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరి చెప్పుకుంటున్నానండి. ఈ పిల్లలతోని ఇలా కోలాహలంగా ఆ రోజంతా గడిచిపోయిందండి. మీరు కూడా ఈ కృష్ణాష్టమి బాగా జరుపుకున్న కృష్ణుడు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసమండి నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను కంటిన్యూస్గా పెడుతూనే ఉంటానండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చానండి. ఇంకా సపోర్టింగ్ చేస్తే నేను మరికొంతవరకు వెళ్ళి నా వంతు నేను ఎవరికన్నా సాయం చేసే విధంగా అవుతానని నేను అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేరు లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.